ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత కామ్గా ఉండటం జీహెచ్ఎంసీకి ఆనవాయితీగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని చక్కబెట్టాల్సిన జీహెచ్ఎంసీ కొంత అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభం కాకముందే కూల్చివేయాల్సిన జీహెచ్ఎంసీ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ తీరు మారకుంటే భారీ మూల్యం తప్పదని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఓ చోట నిర్మాణాలు కూలడం, ప్రమాదాలు జరగడం కామన్ గా మారింది. నిర్మాణంలో ఉన్న భవనాలు, కాంపౌండ్ వాల్స్ కూలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఏటా ఎంతో మంది ప్రమాదాలకు గురవుతూ ఉండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త నిర్మాణాల కోసం తవ్విన సెల్లార్లు, వాటి పక్కన ఉండే గోడలు కూడా వర్షాకాలంలోనే అధికంగా కూలుతాయి. అయితే ఘటనలు జరిగిన సమయంలో హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. హైదరాబాద్ లో బేగం బజార్, గోషామహల్, కార్వాన్, చార్మినార్, సికింద్రాబాద్ మోండా మార్కెట్, అల్వాల్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి చూస్తే 2016లో జీహెచ్ఎంసీ 485 శిథిల భవనాలు, నిర్మాణాలు కూల్చగా 2017లో 294, 2018లో 402, 2019లో 453 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేసింది జీహెచ్ఎంసీ. ఇక 2020లో 575, 2021లో 540, 2022లో 620 వరకు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించారు అధికారులు. అందులో కొన్నింటిని కూల్చివేయగా మరికొన్ని ఇంకా అలాగే ఉన్నాయి. 2023లో 370 భవనాలపై చర్యలు తీసుకున్న అధికారులు 2024లో మొత్తం 597 భవనాలను గుర్తించి 354 భవనాలపై చర్యలు తీసుకున్నారు. 2025లో గత ఏడాది మిగిలిపోయిన వాటితో కలిపి దాదాపు 500 వరకు శిథిల భవనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి డీటెయిల్డ్ గా రిపోర్టు పంపించాలని క్షేత్రస్థాయి అధికారులకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు వచ్చిన తర్వాతే వాటిపై క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలన చేయాల్సి ఉంటుంది. వర్షాలు ప్రారంభం కావడంతో శిథిల భవనాలపై వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఓల్డర్ సివిలైజేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అనేకమైనటువంటి పాత బిల్డింగ్లు, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. మీరు గతంలో చూసుకుంటే అనేక సంఘటనలు జరిగినాయి. సిటీ లైట్ హోటల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ కమర్షియల్ పాయింట్లో ఉన్నటువంటి సిటీ లైట్ హోటల్ కూడా కూలిపోయి జనాలు చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే చంద్రలోక్ కాంప్లెక్స్ అంటే స్వప్నంలోక్లో అగ్ని ప్రమాదం జరిగింది. చంద్రలోక్లో రైలింగ్ విరిపోయి కూడా జనాలు పడిపోయిన పరిస్థితి. దాదాపు జీహెచ్ఎంసీ పరిస్థితి కూడా అట్లనే ఉంది. జీహెచ్ఎంసీ పరిస్థితి కూడా బల్దియా ప్రధాన కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. వీటిని వెంటనే వాటిని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఇక గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ జోన్లో అధికంగా శిథిల నిర్మాణాలు ఉండగా ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కూకట్పల్లి జోన్, చార్మినార్ జోన్ పరిధిలోనూ కొన్ని శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు కూడా ఉన్నాయని బల్దియా వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా శిథిలావస్థకు చేరిన భవనాలను నిశితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.